తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి సర్కార్ ప్రజల నెత్తిన మోయలేని కరెంటు ఛార్జీలు వేస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్సార్సీపీ పోరుబాట పేరుతో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంట్ర వెంకటస్వామి మాట్లాడుతూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట నిరసన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ప్రజలతో కలిసి ఆందోళన చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే 2 దఫాలుగా ట్రూ-యాప్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల భారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేడిది జాన్సన్, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చిరమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై పెనుభారం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా విద్యుత్ ఛార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ గాదిరాజ్ రామరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భీమవరం పట్టణం, వీరవాసరం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం 10 గంటలకు యూనియన్ బ్యాంక్ వద్దకు చేరుకోవాలన్నారు. ఈ రోజున ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. విడతలుగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 విడతలుగా సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతున్నారు. ఒకేసారి వేస్తే ప్రజలకు తెలుస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని 3 విడతలుగా 3 నెలల్లో అంచెలంచెలుగా పెంచుతున్నారు. కాబట్టి దీన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 27వ తారీఖు డిసెంబర్ శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు మన భీమవరం నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కరెంటు ఎస్సీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలని, కాబట్టి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికే కరెంటు బిల్లులు మొదటి విడతగా 60 పైసలు పెంచడం జరిగింది. ఈ నెలలో, వచ్చే నెలలో 60 పైసలు, 3వ నెలలో 81 పైసా, మొత్తం మీద 15,000 కోట్లు పేద ప్రజల మీద భారం వేయటానికి ఇప్పుడే రంగం సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. మరి దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ నందు వినతి పత్రం ఇవ్వడానికి ఈ నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా మరి అందరినీ కోరటం కూడా జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటుకు ఫ్రీ కరెంట్ ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రాయితీని కూడా రద్దు చేసి మరి వాళ్ళకి కూడా ఈ బిల్లులు, అధిక బిల్లులు వేయటం అనేటువంటి దురదృష్టకరం. అలాగే ఆక్వా రైతులు కానివ్వండి, అందరూ కూడా మరి ఎంతో ఇబ్బంది, ఈ కరెంట్ ఛార్జీల మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా రేపు 27వ తారీఖున ఈ కరెంటు బాదుడు కార్యక్రమంపై ప్రజలందరూ కూడా మరి పోరుబాట కార్యక్రమంలో పాలు పంచుకోవాలని రైతులు, అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి రేపు ఎస్సీ గారికి మనం ఇచ్చేటువంటి వినతి పత్రం కార్యక్రమానికి అందరుగా విరివిగా పాల్గొవాలి. మండలాల నుంచి, భీమవరం మండలం నుంచి కానీ, అలాగే వీరవాసరం మండలం, భీమవరం పట్టణం నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బిల్లులు ఎంతమాత్రం కూడా ₹1 కూడా పెంచమని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటికే 6,000 కోట్ల పైచిలకు బిల్లులు పెంచడం జరిగింది. అలాగే జనవరి నాటికి ఇంకో 9,000 కోట్లు, అంటే మొత్తం టోటల్గా 7-8 మాసాల్లోనే 15,000 కోట్ల రూపాయలు మరి ప్రజల మీద భారం మోపి ప్రజల నుంచి 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో ఎడిషనల్గా వసూలు చేయడానికి మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా అప్రస్తుతము, చాలా ప్రజల మీద మరింత భారాన్ని పెంచడం అవుతుంది కనుక దీన్ని వ్యతిరేకిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున
మరి 27వ తారీఖున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని ఎస్సీ కార్యాలయాల ముందు కూడా ఎక్కడికక్కడ మా యొక్క నిరసనను తెలియజేసి వారికి విజ్ఞాపన పత్రాలు అందజేయాలనేటువంటిది కార్యక్రమం రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఎస్సీ కార్యాలయానికి అందరం కూడా ర్యాలీగా వెళ్ళి అక్కడ మా యొక్క విజ్ఞాపనని తెలియజేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులన్నీ కూడా తగ్గించాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే 200 యూనిట్లు గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీ బిల్లులు ఇచ్చామో దాన్ని ఇప్పుడు తీసివేసి మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళకు కూడా పూర్తి బిల్లులు పంపిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఇటువంటి అన్నిటి మీద కూడా మరి 27వ తారీఖున పోరుబాటగా మరి పార్టీ అనౌన్స్ చేసింది కనుక ఆ కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా ప్రజలందరూ పాల్గొని పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం తరఫున కోరుతాం. కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 27వ తారీఖుని 10 గంటలకి ఇండస్ట్రియల్ రోడ్ ఆంధ్రా బ్యాంక్ దగ్గర నుంచి బయలుదేరి మరి విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించాలనేటువంటి కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెద్దపేటలో ఉదయం 3 గంటల నుండి సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉండి పెద్దపేట నుండి పెద్దవంతెన వరకు క్యాండిల్ ర్యాలీతో క్రీస్తు జన్మం గురించి ప్రజలకు తెలియజేశారు. ప్యారిస్ పాస్టర్ మానుకొండ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ క్రీస్తు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం జన్మించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి పెద్దపేట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సెక్రటరీ చిట్టూరి రత్నరాసు, సంఘ పెద్దలు, ఐసీసీ స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాడు. యూత్ వారు, స్త్రీల సమాజం వారు, పురుషులు, సండే స్కూల్ బిడ్డలు అందరూ కలిసి ఆయన నీ జన్మదిన వార్తను చాటడానికి మా సహోదరుల మధ్యలోకి వచ్చాం. నీ జన్మదిన వార్తను చాటించాము తండ్రి. విన్నటువంటి వారందరూ కూడా హృదయంలో నిన్ను విశ్వసించి రక్షకునికి అంగీకరించి రక్షణ పొందడానికి సహాయం చేయండి. వారందరికీ కూడా వాస్తవానికి మనిషి చేసిన పాపమును మనిషి రక్తం చెందిస్తేనే పాప క్షమాపణ కలుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. పాపమేమో మనిషి చేస్తా ఉన్నాడు, మరి రక్తమేమో కోడెల రక్తము, గొర్రెల రక్తం, మేకల రక్తం చెందిస్తా ఉన్నాడు. దాని వల్ల పాప క్షమాపణ కలుగుతుందా? కలగనే కలగదు. అయితే మనిషి చేసేటువంటి పాపం పోవాలి అని అంటే మరి మనిషి రక్తమే చిందించబడాలి. ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు, వేదాలు కూడా చెబుతా ఉన్నాయి, అలాగే పురాణాలు కూడా చెబుతా ఉన్నాయి. వేదాలలో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. అంటే సర్వమానవుల యొక్క పాపం పరిహారం అవ్వాలి అని అంటే ఒక పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు రక్తాన్ని చెందించాలి. అలా లోకంలో మానవులు పరిశుద్ధులుగా ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు లేరు. వాక్యం చెబుతా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి నీతిమంతులైనటువంటి వారు లేకుండా పోయారు గనుక దేవాది దేవుడే తనను తాను తగ్గించుకుని ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఈ లోకంలో జన్మించాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గురించి పురాణాల్లో రాయబడినటువంటి మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈశుపుత్రం క్షమావిధి కుమారి గర్భసంభవం అన్నారు. అంటే ఈశుపుత్రుడు అనేవాడు కన్య గర్భాన్ని జన్మిస్తాడు అందరి పాప పరిహారార్థమని ఆ శ్లోకములో రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాగా జన్మించినటువంటి వారి లోకంలో దేవుడు
ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మేము మీ మధ్యలోనికి వచ్చాం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే ఆయన మీ పాపములను క్షమించి మీ పాపములను విడుదల కలుగజేసి మీకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. వీరవాసరం మండలం నేలపోగుల గ్రామంలో ఉప సర్పంచ్ వేగేశ్న వర్మరాజ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పద్మవిభూషణ్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వర్మరాజు మాట్లాడుతూ వాజ్పేయి జయంతి రోజును సుపరిపాలన దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటున్నామన్నారు. 1924లో గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని, 1957లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారని, సీనియర్ పార్లమెంటేరియన్ గా 40 సంవత్సరాలు ఆయన జీవితం సాగిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవిరాజు బిఎస్ఎన్ఎల్ రాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని, నిస్వార్థ సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారని, ఆయన పాలనలో జాతీయ రహదారులు అభివృద్ది చెందాయని, విదేశీ విధానం, ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. మండల బీజేపీ అధ్యక్షుడు కోడే నరసింహం మాట్లాడుతూ 2 సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్పేయి పాలనలో కార్గిల్ యుద్దంలో విజయం, అణు పరీక్షలు వంటివి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వంలో దేశం దినదిన అభివృద్ది చెందుతోందన్నారు. 1970 సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా పనిచేసి విశేష సేవలందించిన మానుకొండ కృష్ణమూర్తిని గ్రామస్తులు, వార్డు మెంబర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, మానుకొండ సుబ్బారావు, త్రిమూర్తిరాజు, రిటైర్డ్ ఎంఈఓ సూర్యనారాయణరాజు, రామలింగరాజు, వెంకన్నబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, అలాగే ఆయన ఇంటికి వచ్చి భారత రాష్ట్రపతి భారతరత్నని అందజేశారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. బీజేపీ పార్టీ తొలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పార్టీలకు అతీతంగా భారతీయుల మనసును గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే కార్గిల్ యుద్ధం తర్వాత అణు పరీక్షల వంటి పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆయన భారతదేశానికి ఒక ప్రణాళికాబద్ధంగా సేవలు అందించి వాటిల్లో నిష్ణాతులయ్యి వాటిని పూర్తి చేసినటువంటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు చేసినటువంటిదే ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఆ పార్టీ యొక్క వారి సూచనలతో నేడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ కూడా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని దేశాలలో కూడా భారత్ని ఒక వ్యాపార రంగంలో ఉన్నవండి, ఓ టెక్నాలజీ రంగంలో ఉన్నవండి, ఎన్నో విధాలుగా మన దేశాన్ని అన్ని దేశాల కంటే మొదటి స్థాయిలో నిలబెట్టడానికి భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఎంతో ఇదిగా కృషి చేసి భారత ప్రజలకు ఆయన వెన్నెముకగా నిలిచారు. అలాగే ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పుకుంటంలో నేషనల్ హైవేస్ భారతదేశంలో ఆయన ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలని కలుపుతూ మార్గాలని ఏర్పాటు చేసి సుఖవంతమైనటువంటి ప్రయాణాలకు నేషనల్ హైవేస్ నిర్మించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రిగా పేరు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన నేషనల్ పార్టీ సుపరిపాలన దినోత్సవం అని పిలుపుకోవడం జరిగింది. దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, పెద్దలు రాజుగారు ఆల్రెడీ పూర్తిగా వివరించారు. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన నిజాయితీ ఎలాంటిదంటే పార్లమెంట్లో బలబలాలు చూసుకునేటప్పుడు ఒక్క పార్లమెంట్ సీటు తక్కువ. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అన్నారు.
కాళ్ల మండలం కోలనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సుంకర కాశీ విశ్వేశ్వరరావు, వేగిరాజు మురళీకృష్ణంరాజు, వేగేసిన నాగరాజు, మంతన చిన్న వెంకట్రాజు, పానకాల కృష్ణ, సర్వేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా 100వ పుట్టినరోజు సందర్భంగా మా పానపల్లి గ్రామ పంచాయతీ దగ్గర వాజ్పేయి గారికి పూలమాల సమర్పణ చేసి నివాళులర్పించాం. అలాగే కార్యకర్తలకి వచ్చిన కార్యకర్తలకి గ్రామానికి లడ్డూలు, పండ్లు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు దేశానికి చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వక్తలు వచ్చిన వారందరూ కూడా స్మరించుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అభివృద్ధికి అనేకమైనటువంటి పథకాలు, నిధులు సమకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా అభివృద్ధికి సహకారం చేస్తోంది. అలాగే గ్రామాన్న కూడా మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం కార్యకర్తలందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం పట్టణం జేపీ రోడ్ అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష మండపంలో దీక్ష మందిరం పాలకవర్గం అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో స్వాములకు భిక్షా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం డిసెంబర్ 25వ తేదీతో ముగిసిందని, దాతల సహకారంతో 84 రోజుల పాటు అన్న సమారాధన నిర్వహించినట్లు గురుస్వామి రామరాజు చెప్పారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అడ్డవందెన దగ్గర ఏం చేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దీక్షా మందిరం నందు అక్టోబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 25 వరకు 84 రోజులు దిగ్విజయంగా అన్న సమారాధన జరిగింది. దానికి దాతలు అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు, అయ్యప్ప స్వామి పాలకవర్గ సభ్యులు, అన్నదాన సేవా సమితి సభ్యులు, అయ్యప్పలు అందరూ సహకారంతో 84 రోజులు దిగ్విజయంగా పూర్తయింది. కాబట్టి స్వామియే శరణమయ్యప్ప. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన భీమవరం అడ్డొంతిని వద్ద ఏం చేసి ఉన్నటువంటి శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరందు ఏర్పడి 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 3 లగాయతు ఈ డిసెంబర్ 25 వరకు 84 రోజులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మా దీక్షామందిరం గురుస్వామి గారు అయినటువంటి పెనుముచ్చ రామరాజు గారి ఆధ్వర్యంలో పాలకవర్గ సహకారంతో ఈ అన్నదాన సేవా సమితి సభ్యుల సహకారంతో వారు ఎనలేని కృషితో చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఎంతో దివ్యంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ స్వామి అయ్యప్ప అనుగ్రహంతో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరగాలని అయ్యప్ప స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన భీమవరం అడ్డవంతెన దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దీక్షా మందిరంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా 84 రోజులు ఈ అన్న సమారాధన కార్యక్రమం అక్టోబర్ 3వ తారీఖు కాడి నుంచి ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు సుమారు 84 రోజులు. ప్రతిరోజు కూడా సుమారు 1000 నుంచి 1200 మంది స్వాములు, భవానీలు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమం పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మా గురువుగారు అయినటువంటి పెనుమచ్చ రామరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గం, ఈ దీక్షామందిర పాలకవర్గం సభ్యులు అందరూ సహాయ సహకారాలతో భక్తులు, దాతలు వీరందరూ కూడా సహకరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క దాతకి మా కమిటీ తరఫున
ఈ అన్నదాన కమిటీ తరపున మా గురువు గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో మన్నా చర్చ్, రెస్ట్ హౌస్ రోడ్లోని వద్దనపు కృపాదాస్ మోయర్ మెమోరియల్ హోలీ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని అందించారు. పెద్ద ఎత్తున విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఏంటి పోగా అంటారు గట్టి చెప్పండి చెప్పండి హ్యాపీ క్రిస్మస్. శుభమైన చెప్పి రాయండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడి నుంచి స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించింది. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమతో కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగానే ఉండవలనని జగత్ పునాది లేఖములపై ఆ మహోదైశ్వర్యం బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనం విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మములను మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింప నిర్ణయించి ఆయన యొక్క స్వాస్థ్యంగా ఏర్పరిచారు. ఆయన చిత్తానుసారంగా ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాడడం కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచి పేదవాడి నడ్డి విరుస్తోందని, పేదవాడి పక్షాన వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆకివీడు జడ్పీటీసీ వేగేసిన వెంకటరాజు, వైసీపీ మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్యలు అన్నారు. బుధవారం ఆకివీడు మండలం చిన్నకాపవరం గ్రామంలో జడ్పీటీసీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్ మాట్లాడుతూ డిసెంబర్ 27వ తేదీ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ హైమావత్తో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉన్నది. అదేవిధంగా అద్దె ఇంట్లో ఉన్నవారికి అద్దె కంటే కరెంటు బాదుడుగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు పండుగలు చేసుకోవాలన్నా రేపు గత ప్రభుత్వంలో ప్రతి మహిళ ఈ పాటికి ఒక 50,000, 30,000, 15,000, 20,000 మొత్తం సంక్షేమ పథకాల ద్వారా వారికి వచ్చినాయి, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మహిళ చిరునవ్వు ఎక్కడా కనపడట్లేదు. ఎంచేతనంటే ఈ కరెంటు బాదుడే కాకుండా సంక్షేమ పథకాలు ఇప్పుడు వరకు 6 నెలలు అయినాయి. పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తా అన్నారు, అమ్మ వందనం లేదు. అందరికీ వందనం పెట్టి పంగనామాలు పెడుతున్నారు. కాబట్టి కూటమి ఒక 3 కలిపి 3 పంగనామాలు పెట్టి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ప్రజలు వారి యొక్క సుఖ సంతోషాలు లేకుండా ఏ రకంగా మోపుతారో అనే భయంతో ప్రజలు చిరునవ్వు మొత్తం మాయమైపోయింది. ఈ గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది 1 సంవత్సరం లోపు ఇంత పుంజుకుంటూ ఎక్కడ జరగలేదు. 6 మాసాలకే
ప్రజల యొక్క వ్యతిరేకత రావటం చాలా హర్షణీయం. ఎంచేతంటే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి మొత్తం విజనరీ చెప్పి పార్టీ 20 పార్టీ అని ఏదో విజనరీ చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇప్పుడు 75,000 కోట్లు తెచ్చారు, కానీ ఎవరికి ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నో వేల కోట్లు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. రేపు జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు బాదురికి అందరూ మండలంలో నుంచి కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ, తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే లోకేష్ యువగల యాత్రలో కూడా మన కోట్ల ఫంక్షన్ హాల్లో ఈ అక్వా పరిశ్రమ గురించి, కరెంటు గురించి ప్రత్యేకంగా మన మాజీ ఎమ్మెల్యే రామరాజు గారు ఈ అక్వా పరిశ్రమని, కరెంటుని అన్ని ఛార్జీలు తగ్గిస్తాం, మొత్తం అంతా ఒకే రేట్లో పెడతాం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం దాన్ని నిలకడగా కూడా లేకుండా ఇంకా బాదుడని కరెంటు ఛార్జీలు పెంచుతూ అనేక రకాలుగా గురవుతున్నాం. అలాగే ఈ అక్వా పరిశ్రమలో కూడా ఆ రోజుని ఆదుకుంటా ఉన్నారు. ఆ రోజు 100 రూపాయలు రా మెటీరియల్ సోయా కానీ, ఫిష్ మీల్ కానీ, ఇవి కానీ అన్నీ అధిక రేట్లలో ఉంటే జనం అందరూ జే ట్యాక్స్ రేట్లు పెరిగినాయి అన్నారు. ఈ రోజు అదే 100 రూపాయలు ఉన్న సోయా 40 రూపాయలు 50 రూపాయలకు వస్తే ₹1 ₹2 మాత్రమే ఈ రైలు ఫీల్డ్లో తగ్గించారు. మరి అక్వా పరిశ్రమ ఆదుకుంటానన్నారు కాబట్టి ఈ తగిన చర్యలు తీసుకోవాలని, ఈ రైతుల్ని బాగు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తుంది. గత ఎన్నికల ప్రచార సమయంలో వారి ప్రభుత్వం వచ్చిన వెంటనే తక్షణమే కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుపోవడం పోగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంపై 15,485 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ బాధుడు విద్యుత్ ఛార్జీలపై మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల పెంపుదలపై పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలతో మమేకమై నియోజకవర్గ స్థాయిలో మరి కరెంటు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఏఈల దగ్గరికి వెళ్ళి ప్రజల తరపున పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించమని కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ఈ విధంగా ప్రజలపై భారం వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పంగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు మార్చుకోవాలని, వారి ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని కూడా ప్రజల తరపున ప్రతిపక్షంగా మేమందరం కూడా వారి తరపున పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో పిఎల్ నరసింహరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ నుంచి భారీ ఎత్తున పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం ఐబీఆర్ రోడ్లో గల సబ్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఎలివేల్పు మావుళ్లమ్మ అమ్మవారికి త్వరలోనే 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని సిద్ధం చేస్తాం ఎమ్మెల్యే అంజిబాబు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు. భవ్య భీమవరం పేరిట మౌలిక వస్తుల అభివృద్ధికి శరవేగంగా పనులు ప్రారంభం. పట్టణంలో 3 పార్కులు, పాత బస్టాండ్ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి. భీమవరంలో తాళం వేసినేళ్లను టార్గెట్ గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ నయీం అస్మీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.